విజయవాడ, గుంటూరు జిల్లాల్లో తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వర్షం పడుతుండటంతో ప్రజల్లో భయం చోటు చేసుకుంది. అటు ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పూర్తిగా తగ్గింది. ఈ క్రమంలోనే రెండవ ప్రమాద హెచ్చరికను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బ్యారేజ్ వద్ద ఈ రోజు ఉదయం 5,25,000 వరద ప్రవాహం చేరుకుంది. 30 గంటల్లో 6.5 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం తగ్గింది. పులిచింతల నుండి 4 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తోంది. వైరా, మున్నేరు, కట్టలేరు, కీసర వంటి ఉపనదుల నుంచి పూర్తిగా వరద ప్రవాహం తగ్గిపోయింది. ఫలితంగా ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం పూర్తిగా తగ్గింది. బ్యారేజ్ దిగువ భాగంలో నదీ తీర ప్రాంతాల్లో జల దిగ్బంధన నుంచి గ్రామాలు బయటపడుతున్నాయి. మరోవైపు వరద సహాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద నీట మునిగిన వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యతను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్సూరెన్స్ కంపెనీలతో త్వరలో సమావేశమవుతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నీటిలో మునిగిన 2 వీలర్స్, కార్లకు ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తామన్నారు. వాహనాలను రిపేర్లకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బుడమేరు వాగును స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. ఇకపై బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అస్నా తుఫాను ఇకవైపు రాదని అంటున్నారని, అయినా అప్రమత్తంగా ఉంటామన్నారు. కేంద్రానికి వరద సహాయంపై నివేదిక అందిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నట్టు తెలుస్తోంది. నీటి ప్రవాహం కూడా పెరిగినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? మళ్ళా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ముప్పు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఏదైతే వరద ముప్పు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో జలం ఇంకా తగ్గక ముందే అక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం పూర్తిగా తగ్గక ముందు మరొకసారి వర్షం పడటంతో కూడా ఇటు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ఆ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మంగళవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో వరద ప్రాంతంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అది మొత్తం కూడా బయటికి పంపించే విధంగా పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా గత 2 రోజులుగా కూడా ఎక్కడా కూడా వర్షం లేకుండా పూర్తిగా ప్రశాంతంగా ఉండడం కూడా మరొకసారి ఆ ముప్పు నుంచి బయటపడ్డామని చెప్పిన ప్రజలు ఊపిరి పీల్చుకునేలోపు ఈ రోజు ఉదయం నుంచి పడుతున్నటువంటి వర్షం ఏదైతే ఉందో దాని ద్వారా కొంతవరకు ఆందోళన చెందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయినప్పుడు కూడా పూర్తిగా ఎక్కడైతే రెస్క్యూ చేసి బయటకు ప్రజలను తీసుకొచ్చారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రానున్న కొద్ది రోజుల్లో కూడా వర్ష సూచన ఇంకా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికలు జారీ అస్మా తుఫాను కూడా ఆంధ్రప్రదేశ్ 10 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున వర్షం పడేటువంటి అవకాశం ఉంది. వాయుగుండం తీవ్రంగా మారేటువంటి అవకాశం ఉందని అస్మా తుఫాన్ నేపథ్యంలో కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అయితే 5-6 తారీఖుల నుంచి కూడా లేదంటే 6-7 తారీఖుల నుంచి ఈ వాతావరణంలో మార్పులు వచ్చి పూర్తి స్థాయిలో మరొకసారి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ఎక్కడైతే ప్రజలందరినీ తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. అదేంటే పునరావాస కేంద్రాలకు తరలించినట్టు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే వాళ్ళందరికీ అన్ని సకల ఏర్పాట్లు చేసి సదుపాయాలు కల్పించి అక్కడే కొన్ని రోజులు ఉంచే విధంగా పూర్తిగా వాళ్ళు ఏదైతే అక్కడ నష్టపోయినటువంటి ఇళ్లు ద్వారా అంటే ఇళ్లలో నష్టపోవడం, అంతేకాని ఇళ్లు పాడైపోవడం ఇలాంటివన్నీ కూడా మళ్ళీ పునరావాస పూర్తిగా బాగు చేసి వచ్చిందాక కూడా అక్కడే ఉంచాలని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా రెస్క్యూ చేసి మిగతా వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే వాటర్ కొంతవరకు తగ్గిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా కృష్ణానదికి రివర్కి వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో భారీగానే తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా 6 లక్షల వరకు కూడా నిన్న సాయంత్రం వరకు 6 లక్షల వరద కొనసాగుతున్నట్టు కూడా తెలిసింది. అయితే ఇప్పుడు అది ఇంకా పూర్తిగా తగ్గిందని తెలుస్తుంది. నార్మల్ స్టేజ్ గా వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రెండో ప్రమాద హెచ్చరిక ఏదైతే ఉందో ప్రమాద హెచ్చరికను కూడా ఇప్పటికే ఎత్తివేయడం జరిగింది. అయితే ఆ బుడమేరుకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా జలమయమైన నేపథ్యంలో కొంతవరకు ఇటు ప్రభుత్వాన్ని ఆందోళన గురి చేసిన పరిస్థితి ఉంది, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసిన పరిస్థితి. కాబట్టి అది మళ్ళీ రెండోసారి పునరావృతం కాకుండా ఉంటే ఎందుకంటే పెద్ద ఎత్తున వరదలు తగ్గిన వెంటనే బుడమేరుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రణాళిక ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని కూడా చంద్రబాబు నాయుడు రాత్రి మాట్లాడినట్టు మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఆ కార్లు ఏదైతే వెహికల్ వాహనాలు పెద్ద ఎత్తున నష్టపోవడం కూడా జరిగింది. ఆ వాహనాలు నీటి మునిగిపోవటం పెద్ద ఎత్తున భారీగా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. వాటికి కూడా ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది, ముందుకు తీసుకెళ్తామని చెప్తున్న నేపథ్యం
కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి పడుతున్నటువంటి వర్షానికి సంబంధించి కొంతవరకు మాత్రం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే వరద ప్రాంత బాధితులు ఉన్నారో ఇది కృష్ణా వరకు ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు వీళ్ళందరూ కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి భద్రతా చర్యల నేపథ్యంలో కొంతవరకు అంటే ఆందోళన కొంతవరకు ధైర్యంగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే శ్రీనివాస్, ఇక చూస్తే 5వ తారీఖున మళ్ళీ తుఫాన్ కనిపిస్తోంది. మరి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు చూసిన ఈ పరిణామాల నేపథ్యంలో? అంటే మొత్తం దానికి సంబంధించినటువంటి ఇప్పటికే డ్రోన్లు ఉపయోగించుకుని ఆ డ్రోన్ ద్వారా చేయాల్సినటువంటి ఏదైతే కొన్ని ప్రాంతాలకి వెళ్ళలేనటువంటి ప్రాంతాలు డ్రోన్ ద్వారా కూడా సహాయ చర్యలు అందిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అదనంగా దాదాపుగా 70 వరకు కూడా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. ఆహారాన్ని అందజేసే విధంగా 70 వరకు కూడా డ్రోన్లని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా 180 వరకు ట్రాక్టర్లని ఉపయోగించారు, పెద్ద ఎత్తున లారీలను ఉపయోగించారు, దాదాపు 200 వరకు కూడా బోట్స్ ఏవైతే బోట్స్ ఉపయోగించారు. 6 నుంచి 7 వరకు ఎన్డీఆర్ బృందాలు కూడా ప్రయాటం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకని నేవీ విమానాల ద్వారా కూడా ఆహారాన్ని అందజేస్తున్న పరిస్థితి. అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో మరొకసారి వర్షాలు పడినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళకి అందాల్సినటువంటి సహాయ చర్యలు కూడా అదే రీతిగా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా అంటే ఇప్పుడు వైద్యానికి సంబంధించిన అంశాలను కూడా ఇప్పటికే డాక్టర్లను కూడా కొంతమందిని, ప్రభుత్వ డాక్టర్లు కూడా కొంతమందిని పునరావాస కేంద్రాల దగ్గర ఏర్పాటు చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ అవసరం మందులు ఏవైతే ఉంటే అన్ని కూడా అక్కడే పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమెని అంటే శ్రీనివాస్, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఒక 6 ఉన్నాయంటున్నారు, సరిపోతున్నాయా? మరి అక్కడ సౌకర్యాల విషయం ఏంటి? అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాంటివన్నీ అక్కడ ఉన్న వారికి సరిపోతున్నాయా? అంటే ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు రాత్రి చెప్పడం మనం చూసినట్లయితే కనుక ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏం చేస్తే బాగుంటుందనే అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏమి చేయకూడదు అనే దానిపై కూడా ప్రత్యేకంగా పాంప్లెట్ చేస్తామని చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రజా చైతన్యంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో అన్ని అంశాలని కూడా మేము పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ కి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని ఒకసారి ప్రభుత్వం అంటే హుటాహుటిన అన్ని ఏర్పాట్లు ఒకసారి చేయడానికి కుదరట్లేదు అనే దాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తూనే ప్రతిదాన్ని కూడా ఎమర్జెన్సీని బట్టి కూడా ప్రతిదీ కూడా ఎమర్జెన్సీగానే ఉపయోగిస్తున్నాము. ఎమర్జెన్సీనే అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాత్రమే ఫాలో అవుతామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.